ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క వాక్యము ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, బలపరిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటకు వెళ్తుంది. ఆయన వాక్యము బయటకు వెల్లడి అగిన తోడనే వెలుగు కలుగుతుంది అన్నట్లుగా బయటికి వెల్లడి అగిన వెంటనే అనేక మంది కూడా మీలాగే బలపరచబడతారు. కాబట్టి వాక్యమును ఇతరులకు షేర్ చేయండి. వాక్య భాగంలో నుంచి ఒక చక్కటి మాటను ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 28వ కీర్తన 8వ వచనము, యెహోవా తన జనులకు ఆశ్రయము. చూడండి, చక్కటి మాట ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆయన తన జనులకు ఆశ్రయమై ఉన్నాడండి. దేవుడు తన జనులకు ఆశ్రయంగా ఉన్నాడు. ఈ రోజున చాలామంది ఎన్నో ఆశ్రయాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద బిల్డింగులు వారికి ఆశ్రయంగా ఉంటవి. ఏమండి, కొంతమంది డబ్బు బ్యాంకులో పెట్టుకుని ఇది మాకు ఆశ్రయము అని చెప్పి అంటూ ఉంటారు. కొంతమంది మందిని మార్బలాన్ని పెట్టుకొని బలాన్ని చూపించుకుంటూ ఇది మాకు ఆశ్రయము అని చెప్పని అనుకుంటూ ఉంటారు. కొంతమంది వస్తు వాహనాలు చూసుకుని ఇవే మా ఆశ్రయము అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది వారి యొక్క జాబులను చూసుకుంటూ, వారి యొక్క పరిస్థితులను చూసుకుంటూ ఇవి మాకు ఆశ్రయము అని చెప్పని అనుకుంటా ఉన్నారు. అయితే మనిషి ఆశ్రయంగా పెట్టుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనిషికి ఆశ్రయము జీవితకాలం అంతా కూడా ఇవ్వలేని పరిస్థితి. జీవితకాలం అంతా కూడా మనిషి ఆశ్రయాన్ని ఆ ప్రాంతాలలో, ఆ విషయాలలో తను పెట్టుకున్నటువంటి వాటిల్లో పొందుకోలేని పరిస్థితి అయి ఉన్నాడు. ఆశ్రయించవలసిన దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయనే ఆశ్రయంగా ఉండి మన జీవితకాలం అంతా కూడా మనల్ని ఆయన తన యొక్క ఆశ్రయముగా మనకు ఉండి తన యొక్క చల్లని నీడలో మనల్ని నడిపిస్తూ సురక్షితమైన మార్గాల్లో జీవింపచేసేటువంటి వాడి ప్రియులారా. అందుకే ఆయన మనకు ఆశ్రయము అని చెప్పని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే సంఖ్యాకాండము 35వ అధ్యాయములో భక్తుడైనటువంటి మోషేకు దేవుడు చెప్తున్నాడు, మోషే 6 ఆశ్రయపురాలను మీరు నిర్మించండి నా ప్రజలకు. ఏదైనా విషయంలో పొరపాట్లు చేస్తే, ఏదైనా విషయాల్లో వారు తప్పులు చేస్తే, వారు హత్య చేసినా, వారు ఒకవేళ పొరపాటును ఏదైనా తప్పు చేసినా, వారు పరిగెత్తుకుంటూ ఆ శత్రువుల నుంచి, ఆ ప్రమాదమును పొందుకున్న వారి నుంచి తప్పించుకునేటప్పుడు వారు వెళ్ళి తలదాచుకునేటట్టుగా యోర్దానుకు యువతల 3 ఆశ్రయ పట్టణాలు కట్టండి. యోర్దానుకు అవతల కనానులోనికి వెళ్ళినాక 3 ఆశ్రయపురాలు అక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పి దేవుడు చెప్తే మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తాడు. యెహోషువ నాయకత్వంలో వారు కనాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాక యెహోషువ అక్కడ మోషేకు దేవుడు చెప్పినట్లుగా ఆశ్రయపురాలు యెహోషువ కట్టిస్తాడు. ప్రియులారా, చాలా కాలము ఆశ్రయపురాలు అక్కడ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడినవి. ఆశ్రయపురాలలో కొంతమంది తలదాచుకున్నారు. ఎన్నో గొప్ప ప్రమాదాలలో, అనుకోని పరిస్థితుల్లో వారు తప్పించుకుని వెళ్ళినప్పుడు సంరక్షించబడ్డారు, కాపాడబడ్డారు. ప్రియులారా, ఈ ఆశ్రయపురాలు మనిషికి ఆశ్రయంగా ఉంటున్నవి కొంతకాలం అందులో ఉన్నంత వరకు కూడా. అట్లాగే దావీదు అంటున్నాడు ఇక్కడ, దేవా నీవే నాకు ఆశ్రయము. ఇదిగో ఎన్నో పట్టణాలు ఉండుండొచ్చు, ఎన్నో పురాలు ఆశ్రయాలుగా ఉండుండొచ్చు, ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు ఆశ్రయంగా ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా వ్యర్థమే నా ప్రభువా, నీవే నా ఆశ్రయము. నీవు నా ఆశ్రయంగా ఉంటే నేను ఎక్కడ ఉన్న క్షేమంగా ఉంటాము, నేను ఏ ప్రాంతంలో ఉన్న క్షేమంగా ఉంటాను, నేను ఎక్కడ తలదాచుకున్నా, ఎక్కడ నివసిస్తున్నా క్షేమంగా ఉంటాను ప్రభువా, ఎందుకంటే నీవు నా ఆశ్రయమై ఉన్నావు కాబట్టి అని చెప్పనని దావీదు చెప్తున్నాడు. అందుకే తన కీర్తనలో చాలా సందర్భాలు చెప్తాడు, అయ్యా నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా ఆశ్రయ దుర్గము, నీవే నా యొక్క కేడమై ఉన్నావు, నా శైలమై ఉన్నావు అని చెప్పని మాటలు మనము చాలా సందర్భాల్లో కీర్తనల్లో చూస్తూ ఉంటామండి. దావీదు దేవుణ్ణి అంతగా హెచ్చిస్తున్నాడు, అంతగా ఘనపరుస్తున్నాడు, అంతగా దేవుణ్ణి తనకు ఏర్పాటు చేసుకుని ఒక ఆశ్రయంగా కల్పించుకుని నీవే నా దిక్కయ్యా, నీవే నా ఆశ్రయమయ్యా, నీవే నా ఆధారమయ్యా అని చెప్పి దేవుణ్ణి ఎప్పుడు కూడా విడువక ఎడబాయకుండా ఆయనను పట్టుకొని ప్రార్థిస్తూ ఆయన కృపాధారాలలో, ఆయన క్షేమ మార్గాల్లో నడుస్తూ దీవించబడ్డాడు. ప్రియులారా, అందుకే దావీదుకి ఏ ప్రమాదం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటిలో నుండి తప్పించబడ్డాడు, వాటన్నిటిలో నుండి ముందుకు వెళ్ళాడు. ప్రియులారా, ఈ రోజున మనిషి పేరును ఆశ్రయంగా చేసుకుంటున్నాడు, కొంతమంది డబ్బును ఆశ్రయంగా చేసుకుంటున్నారు, కొంతమంది వ్యక్తులను ఆశ్రయంగా చేసుకుంటున్నారు. కానీ ఈ ఆశ్రయంగా చేసుకున్నటువంటివి ఎంతవరకు ఆశ్రయంగా ఉంటున్నాయో, ఆశ్రయాన్ని కల్పిస్తున్నాయో మనకైతే తెలియదు. కానీ మనము నమ్ముకున్న దేవుడు
మనం ఆరాధించే దేవుడు జీవితకాలం అంతా కూడా ఆశ్చర్యముగా ఉండి మనల్ని క్షేమకరమైన మార్గాల్లో నడిపిస్తూ మనకు క్షేమాధారాన్ని ఇచ్చేటువంటి వాడై ఉన్నాడండి. ఆ ఆధారమై ఉన్నటువంటి ఆ ఆశ్రయుడైనటువంటి దేవుణ్ణి మనము ఆశ్రయించగలిగితే ఆయన ఎప్పుడు కూడా నీకు క్షేమాన్ని ఇస్తాడు, తగిన భద్రతనిస్తాడు. ఆయన ఆశ్రయములో నీకు చల్లని నీడను అనుగ్రహించి ఏది కొరత లేకుండా మీ అవసరతలన్నింటినీ తీర్చేవాడు. ఈ రోజున ప్రార్థన చేయండి, దేవా మా ఆశ్రయము నీవే, మా కొండ నీవే, మా కోట నీవే, మా బలము నీవే, మా ఆధారము నీవే. అయా నీ ఆశ్రయములో మేమందరము కూడా ఉన్నాము నాయన. నీ జనులకు నువ్వు ఆశ్రయాన్ని కల్పించేవాడివి. ఇదిగో నీ జనులుగా మేము ఉండగా మాకు కావలసిన సహాయం చేయని ప్రార్థన చేయండి. దేవుడు తగిన రీతిగా ఆదుకుంటాడు. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడ యేసయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మా ఆశ్రయమై ఉన్నావయ్యా. ఇదిగో తండ్రి, యెహోవా తన జనులకు ఆశ్రయము అన్నట్లుగా నిజమైన తండ్రి, నీ జనులుగా ఉన్న మాకు నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా ఆశ్రయంగా? మేము ఏవి పెట్టుకున్న ఆశ్రయంగా పనికిరావు నా తండ్రి. నీవే మా కొండవి, మా కోటవి నాయన. మాకున్నటువంటి ఏకైక ఆధారము, మా బలము, మా ఆశ్రయము నీవే నా తండ్రి. యేసయ్యా, నీ ఆశ్రయంలో మేమందరం కూడా సేద తీర్చుతుండగా, అయా మీ ఆశ్రయంలో మేమందరము నివసిస్తుండగా నీ కృపాక్షేమాలతో అయా మమ్మల్ని వర్ధిల్ల చేయండి. నీ భద్రతలో నాయన మాకు కావాల్సిన సహాయమును, ఆధారమును దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన, ఆశ్రయమును కల్పించండి ప్రతి ఒక్క బిడ్డకి. ఈరోజు నీకు మొరపెడుతుండగా వారున్న పరిస్థితుల్లో అయా వారి అవసరతలన్నింటినీ తీర్చి వారి ప్రతి అనుకూల పరిస్థితులను నైనా ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చి నైనా వారి జీవితాల్లో మీరు ఆశ్రయముగా ఉండి అద్భుతమైన కార్యాలు చేసి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరలా దేవుడి చిత్తమైతే రేపటి రోజున ఇదే రీతిగా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.